జయ శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో 29వ రోజు. గోదాదేవి ఇవాళ ఏం చేసి ఇంత దాకా మేము వచ్చాము అనేదాన్ని నిర్ణయం చేసి చెప్పినటువంటి రోజు. 3 సార్లు గోవింద నామ అనుసంధానం చేయాలి అని గోవిందనామంతో స్వామిని సంబోధించినటువంటి రోజు. స్వామి, మేము నీ దగ్గరికి తెల్లవారం ముందే బయలుదేరామయా, నీ అనుగ్రహం కోసం వచ్చామయా. నీ అతి సుందరమైనటువంటి పాదార విందాన్ని ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా మాతోటి వాడివి కనుక మేం నీకు చేస్తాం అనేటటువంటి సేవలని నువ్వు తప్పకుండా స్వీకరించాలి. ఈ పరే కోసం కాదయ్యా మేము వచ్చింది, ఇంత కష్టపడి ఏ యోగ్యత లేని మమ్మల్ని ఇంత యోగ్యులుగా నువ్వు తయారు చేసుకున్నది కేవలం ఏదో ఒక లౌకిక వస్తువు పుచ్చుకుని పోవడం కోసం కాదయ్యా. 7 జన్మలకి నీతోటుండే బంధము మాకు తెగకూడదు. మేం చేసేటటువంటి ప్రతి సేవ నీ సేవే కావాలి. విరుద్ధమైనటువంటి భావాలు మాలో ఏవి మొలకెత్తినా వాటన్నిటిని కూడా తొలగించి పారవేయవయ్యా. నేను కోరుకున్న పరై ఇది సుమా అని నిర్ణయం చేసి స్వామికి విన్నవిస్తుంది. ఇది ఇవాల్టి పాసురం. ఆండాళ్ తిరువడిగళే శరణం. పాసురాన్ని మనం కూడా వినవిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. சித்தம் சிறுகாலே வந்து உன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம் மேய்த்து உண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது. இத்தை பறை கொள்வான் அன்றுகான் கோவிந்தா எத்தைக்கும் 7 பிறவிக்கும் உந்தன்னோடு உற்றோமேயாவோம் உனக்கே நாமாள் செய்வோம். மத்தை நங்காமங்கள் மாற்று ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம்.